అందరికీ నమస్కారం అండి. నా పేరు సంతోష్. ఈరోజు ఏంటంటే మనం సింపుల్‌గా అంటే చూడండి అంటే అందరిలా కాకుండా నార్మల్‌గా ఏంటంటే మనం చాలా వరకు జీసీసీ కంపైలర్స్ మనం వాడతాం. మెయిన్‌గా ఎస్పెషల్లీ అదే అంటే లైనక్స్‌లో చాలా ఈజీగా మనం ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. బట్ విండోస్‌లో ఎలా మనం ఇన్‌స్టాల్ చేసుకోవాలి అనేది నేను ఫుల్ ఫుల్‌గా చెప్తా. అండ్ ఆల్సో ఏంటంటే ఆహ్, అంటే మనం ఇప్పుడు ఇన్‌స్టాల్ చేసేది ఆహ్, చూపిస్తాను. హ్మ్. మనం ఇన్‌స్టాల్ చేసేది మింగ్ 64. ఇదేంటంటే ఇది కంప్లీట్‌గా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ అండి. ఫర్ అంటే జీసీసీకి మాత్రమే. తర్వాత ఇంకా మీరు దీంట్లో చాలా చాలా యూజ్ చేసుకోవచ్చు. నేను ఎస్పెషల్‌గా నేను చెప్పాల్సింది ఏమనుకుంటున్నానంటే, మీరు ఇందులో ఏదో చూసి అంటే చేయాలని కాదు. నెక్స్ట్ టైమ్ మీరు చేసేటప్పుడు కూడా మీ సొంతంగా మీరే చేసుకునేటట్టు ఉండాలి. అది నేను చెప్పాలనుకుంటున్నా. అంటే ఇది లైక్ అంటే ఇప్పుడు ఈ వీడియో మొత్తం మీరు చూసి అంటే ఈ వీడియో మొత్తం చూసి అంటే ఈ వీడియో చూస్తేనే నాకు వస్తుంది అని మాత్రం కాదు. మీరు సొంతంగా మీరు చేసుకోవాలి. ఈ చాట్ జీపీటీ, దీప్‌సీక్, గ్రోక్ ఇవన్నీ ఉన్నాయి. దీన్ని ఎలా వాడుకోవాలి, ఎలా వాడుకొని మనం ఇన్‌స్టాల్ చేయొచ్చు సింపుల్‌గా అనేదే నేను చెప్తా. ఓకేనా? సింపుల్‌గా ఏం లేదండి. ఫస్ట్ ఫస్ట్ మీరు ఇప్పుడు జీసీసీ అనేది ఇన్‌స్టాల్ చేయాలి మీరు. సరే అండి. అదే సింపుల్‌గా అదే చేద్దాం. ఏం లేదు, చాట్ జీపీటీ ఉంది, ఓపెన్ చేశారు ఇప్పుడు. సింపుల్‌గా టైప్ చేయండి. సో ఐ వాంట్ టు ఇన్‌స్టాల్ జీసీసీ ఫర్ మై విండోస్ 10 కమాండ్ ఇచ్చారు. సో నౌ నేను చెప్తుంది చూడండి. సో ఐ వాంట్ టు ఇన్‌స్టాల్ ది జీసీసీ కంపైలర్ టు మై విండోస్ 10. ఇంటర్నెట్ కొంచెం స్లోగా ఉంది. ఓకే అండి. చూడండి ఇక్కడ ఏం చెప్తుంది, క్లియర్గా స్టెప్ బై స్టెప్ మనకి గైడ్ ఇచ్చేసింది. ఏం చేయాలి, నువ్వు ఏం చేస్తే అయిపోద్దని. సో అదే నేను చేసి చూపిస్తా. మీరు అంటే ఈసారి మీరు ఒకవేళ చూస్ చేసినా నెక్స్ట్ టైం మాత్రం అంటే మీరు ఏదైనా చేయాలనుకుంటే ఈజీగా మన రిసోర్సెస్ అన్నీ వాడుకోవాలండి. అదే మెయిన్ నా ఆబ్జెక్టివ్. అంటే అంటే బ్రో యూట్యూబ్ నువ్వు స్టార్ట్ చేసావు అండ్ అందరు చూస్తే కదా బ్రో బాగుంటుంది అంటే, నువ్వు చూసి తెలుసుకోవాలి కదా బ్రో. నువ్వు సొంతంగా చేస్తేనే కదా నీకు వస్తుంది. ఏదో చూసి ఎన్ని రోజులు చేస్తావు చెప్పు. అది నా మెయిన్ మోటో. ఓకే, మీరు ట్రై టు గెట్ ఫ్రమ్ దిస్, లెర్న్ ఫ్రమ్ దిస్. ఓకేనా? ఓకే, చూడండి ఇక్కడ మనం ఫస్ట్గా ఇన్స్టాల్ చేయాలంటే మెయిన్గా చెప్పాలంటే రెండు ఉంటాయండి. మైసిస్ 2 అని, తర్వాత ఇంకోటి ఉంది చూపిస్తున్నానండి. ఇక్కడ మింగ్ డబ్ల్యూ 64 బిట్ అని ఉంటుంది. అంటే ఇది నార్మల్గా వేరేది, ఇది లైట్ వెయిట్, అంటే ఇందులో అన్ని ఫీచర్స్ ఉండవు మనకి. ఒకవేళ మీరు ఇదే వాడుకుంటే అదే మైసిస్ 2 అనేది ఇన్స్టాల్ చేసుకుంటే చాలా సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఇందులోపలే ఆ మింగ్ డబ్ల్యూ కూడా ఉంటుంది. అంటే ఈజీగా మీరు వాడుకోవచ్చు. సో మనం ఇదే ఇన్స్టాల్ చేసి ఇందులోపలే మనం ఆ ప్యాకేజ్ అన్ని ఇన్స్టాల్ చేసుకుందాం. చాలా సింపుల్గా అయిపోద్ది. మైసిస్ 2 వచ్చాము. ఓకే, ఇందులో ఇది డౌన్లోడ్ చేసుకోవాలి. మైసిస్ 2 64 బిట్ ఫైల్ మనం డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఎలా ఇన్స్టాల్ చేయాలి కూడా వాళ్ళే ఇచ్చి ఉంటారు, మనం నీట్గా చూసుకుంటే చాలు. చూడండి నేను స్టార్ట్ చేసింది ఎందుకు అంటే ఇన్స్టాలేషన్స్తో స్టార్ట్ చేస్తున్నాను అంటే, నేను ఇప్పుడే స్టార్ట్ చేశాను యూట్యూబ్ ఛానల్. సో దట్స్ వై ఐ వాంట్ అంటే నాకు ఎలా చెప్పాలి ఏంటి నెక్స్ట్ అనేది చాలా డీటెయిల్డ్గా నేను ఫుల్గా నా ఇది పెడతా. అంటే ఏంటి నేను చెప్పాలనుకుంటాను, ఏం అంటే
అంతా డీటెయిల్డ్ వెర్షన్లో ఒక వీడియో, షార్ట్ వీడియో చేస్తా. సో మీరు డౌన్లోడ్ చేయండి అది. నా దగ్గర ఆల్రెడీ ఉంది అది ఆ ఫైల్. సో డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ఆటోమేటిక్ అయిపోద్ది. తర్వాత డబుల్ ట్యాప్ చేయండి దాని మీద. సో ఓకే, నెక్స్ట్ 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 ఎస్పెషల్లీ ఎవరైతే అంటే సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, పైథాన్ అవన్నీ ఈజీ అండి. మెయిన్గా ఇది చాలా ఇంపార్టెంట్. లైక్ ఇప్పుడు కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ లెనక్స్కి ఎలా ఉంటుందో, మనం ఇక్కడ త్రూ కమాండ్స్తో మనం ఇక్కడ ఈ మైసిస్ అనేది వాడుకొని మనం హ్యాపీగా ఈజీగా వాడుకోవచ్చు. చాలా ఈజీగా మనం ప్రోగ్రామ్స్ని బిల్డ్ చేయొచ్చు, మేక్ ఫైల్ జనరేట్ చేయొచ్చు. తర్వాత ఇంకా మళ్ళీ మనం గిట్ని కంట్రోల్ చేయొచ్చు. ఆ గిట్ అంతా మొత్తం చెప్తానండి. దానికి ఒక ప్లేలిస్ట్ పెడతాను, కొంచెం ఇచ్చేయండి. సో నౌ రన్ మైసిస్ చేయండి. ఫినిష్ చేస్తే ఇప్పుడు మనకి ఒక కమాండ్ లైన్ ఓపెన్ అయింది. ఓకే, కమాండ్ లైన్ ఓపెన్ అయింది. సో ఈ కమాండ్ లైన్తోనే మనం మొత్తం చేసుకోవచ్చండి, ఏం టెన్షన్ లేదు, ఈజీగా. సో డౌన్లోడ్ చేసేసాం, ఇన్స్టాల్ చేసేసాం. సో ఏం లేదండి, వాడు ఇచ్చిన అప్డేట్ ద ప్యాకేజ్ డేటాబేస్ ఇన్ కోర్ సిస్టమ్ అని చెప్పాడు. ఏంటి ప్యాక్మ్యాన్ అంటే ప్యాకేజ్ మేనేజర్ అనేది అప్డేట్ చేయమని చెప్పాడు. సో సింక్రనైజింగ్ ప్యాకేజ్ డేటాబేసెస్. సో ఇంటర్నెట్ నాకు కొంచెం స్లోగా ఉందండి, ఈ ప్రాబ్లం. అంటే ఇన్స్టాల్ అవుతుంది, అదే రికార్డ్ అవుతుందో చెక్ చేసుకుంటాను. ఎస్ ప్రొసీడ్ అని చేయండి, ఎస్ చేయండి. సో మళ్ళీ ఎస్ చేయండి. వై చూడండి, అక్కడ ఇఫ్ ఇట్ ఆస్క్స్ టు రీస్టార్ట్ క్లోజ్ ద టెర్మినల్ అండ్ రీఓపెన్ ఇట్ అని వచ్చింది. కానీ మళ్ళీ మనం ఓపెన్ చేద్దాం. సో మైసిస్ చూడండి, చాలా ప్యాకేజ్ ఇన్స్టాల్ అయ్యాయి అక్కడ, మీరు చూసారో లేదు. సో తర్వాత మళ్ళీ ఏం చేయాలి, ప్యాక్మ్యాన్ మళ్ళీ టైప్ చేయండి. ఎస్ చూడండి,
ఇది మెయిన్‌గా నా మోటో ఏంటంటే, మీరు సొంతంగా మీరు చేసుకునేటట్టు ఉండాలి. అంతేగాని మళ్ళీ మళ్ళీ యూట్యూబ్ అనేది చూడడం అనేది నాకు ఇష్టం లేదు. రిసోర్సెస్ అనేవి చాలా ఉన్నాయండి. యూట్యూబే చూసి నేర్చుకోవాలని ఏం రూల్ లేదు కదా! అది. ఇప్పుడు నేను ఇదంతా కాపీ చేసి ఒక నోట్‌ప్యాడ్‌లో పెట్టేసి అందరిలా చేసేయొచ్చు. బట్ ఏంటంటే మళ్ళీ మీరు ఇక్కడికే వస్తారు నేర్చుకోవడానికి. ఇక్కడ నేర్చుకునే ప్లాట్‌ఫామ్ చాలా మంచిదే. బట్ ఏంటంటే ఇలాంటి ఇన్‌స్టాలేషన్‌లు నేర్చుకునే అంత అవసరం లేదు. బట్ మెయిన్‌గా ఏంటంటే థియరీ పార్ట్ ఉంటది కదండీ! కొన్ని కొన్ని లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సబ్జెక్ట్స్ ఏమైనా ఉంటే థియరీ పార్ట్స్ మాత్రం యూట్యూబ్‌లో నేర్చుకుంటే చాలా మంచిది. బట్ ఇన్‌స్టాలేషన్ కోసం మీరు సొంతంగా చేసుకోవాలని నేను ఇలా చెప్తున్నా అంతే. అంతే అండి. ఇదే ఎందుకు నేను చూస్ చేశానంటే కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ ఉంటది ఫస్ట్ అందుకు. మీకేమంటే కొంచెం అంటే సేమ్ లైక్ కొంచెం లినక్స్‌లా ఉంటది. మీరు ఈజీగా ఒకవేళ మీరు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ అదర్ డే మీరెప్పుడైనా మళ్ళీ లినక్స్ వాడేటప్పుడు చాలా ఈజీగా వాడేస్తారు. ఓహ్! సేమ్ లైక్ దిస్ వే ఇలానే ఉంటది కదా! అని మీకుంటది అంతే అండి. అందుకే నేను ఇదే ఎస్పెషల్లీ తీసుకోవడానికి కారణం ఇదే. మెయిన్ ఇండస్ట్రియల్‌లో కూడా ఎక్కువగా విండోస్ వాడేవాళ్ళు ఇదే వాడతారు. కంపైలేషన్‌కి గిట్ గిట్ వెర్షన్‌కి గిట్ కోసం తర్వాత ఇంకా అంటే ఆ! విమ్ ఎడిటర్ అని ఉంటది. ఇందులో విమ్ ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు. తర్వాత ఇంకా చాలా ఉన్నాయండి. చూపిస్తా. సో, అయన్నీ తర్వాత నెక్స్ట్‌ది ప్యాక్‌మ్యాన్ ఫనస్ మింగ్ డబ్ల్యూ -w64 -x86 అండర్‌స్కోర్ 64 డాష్ జీసీసీ టార్గెట్ అనేది నాట్ ఫౌండ్ వచ్చింది. సరే కాపీ పేస్ట్ చేద్దాం డైరెక్ట్‌గా. అంత ఎందుకు మనకి. యెస్. 500 ఎంబీ కదండీ! కొంచెం టైం పట్టుద్ది. నేను స్కిప్ చేస్తా. ఇక్కడ చూడండి నేను ఇన్‌స్టాల్ చేసేటప్పుడు ఇలా ఎర్రర్ వచ్చింది. ఫెయిల్డ్ రిట్రీవింగ్ ఫైల్ మింగ్ w64. సో, ఇప్పుడు ఏం చేయాలి? అంటే ఏం లేదండి. ఇలాంటప్పుడు ఏం చేయాలంటే మీరు సింపుల్‌గా ఇలా ఇక్కడి నుంచి కాపీ చేసి ఇలా ఎర్రర్ వచ్చింది కదా! ఇలా పట్టుకొని కాపీ చేయండి ఇది. కాపీ చేసి సింపుల్‌గా ఇక్కడ పేస్ట్ చేసి ఐ గాట్ దిస్ ఎర్రర్ టైప్ చేస్తే ఒక సొల్యూషన్ వస్తది మనకి. సో, ఓపెన్ ద మిర్రర్ లిస్ట్ ఫైల్. సో, టైప్ చేసి పేస్ట్ చేయండి. ఓకే.
Move a faster mirror, example one from Europe to USA. Server mirrors is to arch. మిర్రర్ ఫస్ట్ చూడండి, ఫస్ట్లో ప్రైమరీలో ఉంది చూడండి. ఓఆర్జీ మింగ్ X64. ఓకే. రీప్లేస్ టూనా సింక్షన్. టెస్ట్. ఓకే. సో ఇప్పుడు రిమూవ్ చేద్దామండి. ఏం లేదండి, ఐ కొడితే ఎడిట్ ఆప్షన్ అయిపోద్దండి. ఏం లేదు, ఇది రిమూవ్ చేసేసి పైకి వెళ్ళి, సో ఇప్పుడు ఇక్కడ ఏమి ఇచ్చాడు, సేవ్ కంట్రోల్ ఓ, తర్వాత దెన్ కంట్రోల్ ఎక్స్, దెన్ కంట్రోల్ క్యాప్చర్ ఎక్స్. సో లెట్స్ సీ. కంట్రోల్ ఓకే, కంట్రోల్ ఎస్. నో. సో
ఇప్పుడు జీసీసీ వెర్షన్ చెక్ చేద్దాం. సో జీసీసీ ఇన్స్టాల్ అయిపోయింది. వెర్షన్ కూడా ఇచ్చారు. సో గిట్ ఇన్స్టాల్ అవ్వదు ఇంకా. అదే అడిగేద్దాం మనం ఇంకా. నెక్స్ట్ గిట్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలండి. తర్వాత పేస్ట్ టార్గెట్ నాట్ ఫౌండ్. సో ఎర్రర్ వచ్చింది కాబట్టి ఏం చేయాలి? ఎర్రర్ని అక్కడ వాడే చెప్తాడు ఏం చేయాలరా బాబు అని. టు డేట్ సో ఇంట్లో కదా ఇంట్లో ఇన్స్టాల్ చేద్దాం. ఇంట్లో అవుతుంది అనుకుంటా. అంటే ఇదే మెయిన్ మనకి చెప్పాలంటే. అది ఓన్లీ ఇది అంటే ఓన్లీ ఫర్ దట్. అది దేనికోసం అంటే జీసీసీ మాత్రమే అది. సో ట్రై చేద్దాం.
చూస్తున్నారు కదండి, సేమ్ స్టెప్సే ఫాలో అవ్వండి, ఓకేనా? చెప్పాలంటే ఏమైందంటే అండి, నేను ముందే ఇన్స్టాల్ చేశాను. మళ్ళీ అన్ఇన్స్టాల్ చేశాను మీ అందరికి చూపిద్దామని. సో దట్స్ వై ఏమైందంటే ఎర్రర్ చూపించింది. సో ఎర్రర్ రెక్టిఫై చేయడానికి ఏం చేశానంటే నేను తను అడిగా, ఏంటి గిట్ వెర్షన్ ఇన్స్టాల్ అవ్వట్లేదు అంటే తను ఏం చెప్పిందంటే గిట్లోకి వెళ్ళి అంటే మీది నార్మల్గా అయితే అయిపోద్దండి, టెన్షన్ పడకండి. బట్ ఒకవేళ అవ్వలేదంటే ఇలా ప్యాకేజ్ డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి, అది బెస్ట్. ఏం చెప్పాడంటే ప్యాక్ మ్యాన్ గిట్ ఉందా లేదు చూడని చెప్పాడు. సో వెర్షన్ని విండోస్లో అదే గూగుల్ డౌన్లోడ్ చేసుకో అని చెప్పి ఇన్స్టాల్ చేసుకోమని చెప్పాడు. ఓకే, లాంచ్ గిట్ బ్యాష్. ఓకే, చూడండి ఇక్కడ లాంచ్ అయిపోయింది. సో ఇప్పుడు ఇక్కడ మనకి అవసరం లేదు ఇంకా. ఇక్కడ ఒకసారి చూడండి, మీకు అర్థం గిట్ వెర్షన్ వచ్చింది. ఇక్కడ కూడా ఇక్కడ గిట్ వెర్షన్. సో ఇక్కడ సేమ్. ఓకే, ఫుల్ క్లియర్గా ఇన్స్టాలేషన్ చేసేసాం. గిట్ వెర్షన్ చేసాం. తర్వాత ఇప్పుడు క్లియర్ చేద్దాం. ఒకసారి మళ్ళీ చెప్తా, ఎందుకంటే నేను రికార్డ్ చేయడం మర్చిపోయా, సారీ అండి, అనుకోకండి. చూడండి ఏమైందంటే ప్రీవియస్గా నేను గిట్ అనేది ఇన్స్టాలేషన్ చేసేసి ఉండే, దానివల్ల ఏమైందంటే నాది ఎర్రర్ చూపించింది. అంటే గిట్ అనేది చూడండి, ఇక్కడ చూడండి, వెనెవర్ అంటే టార్గెట్ నాట్ ఫౌండ్ దట్ గిట్ అనే 64 బిట్ అనేది టార్గెట్ నాట్ ఫౌండ్ అంటే అది రీచ్ అవ్వలేకపోతుంది. సో ఇన్స్టాలేషన్ నేను కరెక్ట్గా చేయలేదు. సో ఇప్పుడు ఏం చేసాను, అడిగాను తనకి ఎందుకు ఇలా అవుతుందంటే తను ఒకసారి ట్రై చేయి, అన్ని ప్యాకేజ్ అప్డేట్ చేయు, తర్వాత ఒకసారి టెర్మినల్ రీస్టార్ట్ చేయని అడిగింది. సో నేను రీస్టార్ట్ అయ్యింది, కానీ అయినా వర్క్ అవ్వలేదు. సో అప్పటికి వర్క్ అవ్వకపోయేసరికి తర్వాత నేను మెయిన్గా చేసింది ఏంటంటే, ఇది గుర్తుపెట్టుకోండి, ఇక్కడ చూడండి, అంటే గ్రెప్ అనేది ఫైండింగ్ కోసం ఎక్కడుంది అనేది చెక్ చేయడానికి, అంటే ఫైండ్ చేసేదాన్ని గ్రెప్ వాడదాం. సో ఇది తెలుసు కదండి, అంటే ఇదంతా నేను చెప్తాను లెనక్స్ ఇంటర్నల్ చెప్పేటప్పుడు చెప్తా. బట్ ఇదేంటంటే ఇది పైపింగ్ ఇది. సో ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, తర్వాత ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇది టైప్ చేశాను. సో ఇప్పుడు ఇది టైప్ చేస్తాను చూడండి. బట్ ఆల్రెడీ మొత్తం ఇన్స్టాల్ అయిపోయిందండి. సో మీకు చూసారు కూడా, చూడండి ఇది గిట్ వెర్షన్స్ అనేవి ఇన్ని ఉన్నాయి ఇక్కడ. సో నేను ఏది ఇన్స్టాల్ చేయాలో నాకు అర్థం కాలేదు, అంటే నేను అడిగింది ఫెచ్ చేయలేకపోతుంది. సో అప్పుడు ఏం చేసిందంటే సో తను ఏం చెప్పిందంటే నువ్వు ఇక్కడ చూడండి, ఇదో ఈజీగా నువ్వు ఏం చేస్తావంటే అప్డేట్ చేశాను. సో తర్వాత టెర్మినల్లో ఇది ట్రై చేశాను. సో ఇదేమైంది, ప్యాక్ మ్యాన్ ఇన్స్టాల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టైప్ చేస్తాను చూడండి, ఎంటర్ చేశాను చూడండి, టార్గెట్ నాట్ ఫౌండ్ అని వచ్చింది. సో దట్స్ వై ఏం చేశాను నేను, ఇది వర్క్ అవ్వలేదు. సో చూడండి ప్యాక్ మ్యాన్ ఎస్ ఐ డాష్ ఎస్ గిట్ అని ఉంది, అంటే అంటే వెర్షన్స్ ఏ ఉన్నాయో అన్ని చూసుకోవడానికి ఇది బెస్ట్. ఓకే, అంటే ఇది రీఇన్స్టాలింగ్ చేస్తుంది అంతే గిట్ని. సో ఇప్పుడు గిట్ వెర్షన్ కదండి, గిట్ వెర్షన్ చూడండి, గిట్ వెర్షన్ సేమ్ ఉంది. సో అంతే, గిట్ అనేది ఇన్స్టాల్ చేసేసాం. ఓకే, వెబ్సైట్ వెళ్ళాక నేను అది ఆన్ చేసాను, చూసి మీకు అర్థమై ఉంటుందండి. తర్వాత ఇంకేముంది, సరే అండి. ఇప్పుడు ఒక జీసీసీ మనకు ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా కోడ్ అనేది మీరు ఎలా అంటే ఒక నార్మల్ సి కోడ్ తీసుకుందాం. సి కోడ్ తీసుకొని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి నేను చూపిస్తాను, సరేనా? ఎల్ఎస్ లెట్స్ ఎగ్జిక్యూట్ నార్మల్ సి కోడ్. నార్మల్
basic C code in the NGW64 GCC. అందరూ అనుకోవచ్చు ఏంటి బ్రో ఎలా చేస్తున్నాం అంటే మనం నేర్చుకోవాలి, అంతేగాని ఎలా చేస్తాం అలా చేస్తాం అనేది ఇంపార్టెంట్ కాదు అది. సో ఇప్పుడు ఇక్కడ వీడు నానో ఇచ్చాడు, సరే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈజీగా చెప్తాను చూడండి. విమ్ అనేది ఉంది కదండి, విమ్ అనేది జీసీసీ విమ్ వెర్షన్ ఉందా లేదా చూద్దాం. బేసిక్ విమ్ కమాండ్ ఈజ్ నాట్ ఫౌండ్. సో సరే వాడు చెప్పిన నానో ట్రై చేద్దాం, తర్వాత మీకు చెప్తాను ఎలా చేయాలో. నానో hello.c. సో ఇలా వచ్చిందండి. ఇప్పుడు ఇందులో ఏం లేదు, ఇప్పుడు మనం కాపీ చేసి ఇలా పేస్ట్ చేశాను అనుకోండి. సో కొంచెం నానో అనేది తన్నప్పుడు కొంచెం కంట్రోల్ ఎక్స్ చేద్దాం. ఓకే ఆగండి, ఎలా ఇప్పుడు ఇది చేయాలో చెప్తాను. ఐ వాంట్ టు యూజ్ ది Vim editor. It is better, but it is not there. Let's install that. ఓకే ప్యాక్మ్యాన్ ఎంత అంటే ప్యాకేజ్ మేనేజర్లో ఉంటాయండి అన్నీ, మనం ఇన్స్టాల్ చేసుకోవడం అంతే ఇంకా. ఎస్ అంటే నాకు అంటే నానో అంతగా నేను ఇప్పుడు వాడలేదండి, బట్ విమ్ ఎడిటర్ చాలా ఈజీగా ఉంటుంది. మీకు నానో బాగా తెలిస్తే నానో వాడండి మీరు. అంటే నాకంటే తెలియదు, నేను నానో అనేది ఎప్పుడు వాడలేదు. సో నాకు విమ్ ఎడిటింగ్ ఫుల్ వచ్చండి, అందుకు నేను విమ్మే వాడుతుంటా. మోస్ట్లీ విమ్మే వాడతా. లేదంటే నేను ఇంకొకటి చెప్పాలంటే నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ ఉన్న తీసుకోండి, అది బెస్ట్. ఎందుకంటే ఎవ్రీ టైం మీరు ప్రతిసారి మీరు ఇందులో షెల్లో ఉండి మీరు ప్రతిదీ చేయలేరు కదండి, అందుకు ఆ టైం అప్పుడు మీకు ఏంటంటే ఇదే అడ్వాంటేజ్ అవుతుంది. ఒక నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ ఉన్న బెస్ట్. ఓకే క్లియర్ చేసాం. ఇప్పుడు విఐ hello.c. సో స్టిల్ ఇష్యూ ఉంది. పేస్ట్ స్టిల్ I have the issue. చూడండి ఇదంతా ఎలా అంటే వెర్షన్ ప్యాక్మ్యాన్ ఇంకొకసారి ఇన్స్టాల్ చేస్తా, ఎందుకంటే కరెక్ట్గా ప్రాపర్గా ఇన్స్టాల్ అవ్వలేదు, ఎర్రర్ వచ్చింది చెప్పాలంటే. అంటే ఆల్రెడీ చెప్పాను కదండి, ఒక ఇన్స్టాల్ అయ్యిందండి ఇప్పుడు. ఓకే లెట్ మీ ట్రై విత్ వెర్షన్. పెద్దగా ఎందుకు వస్తుంది ఇంప్రూవ్డ్. సో లెట్స్ సి, ఇలా చేద్దాం ఒకసారి. ఇంకోటి ఇచ్చాడు కదా అన్న, చూద్దాం. సారీ, రియల్ టైం వచ్చేసింది. SYU. సో fail to retrieve the clang arm db. సో ఎర్రర్ వచ్చింది. If it asks for confirmation, it fails. Try running update, install in two steps. So yes. అంటే నేనేంటి బిలీవ్ చేస్తాను, నమ్ముతానండి ఏంటంటే అండి, ఫస్ట్ ఎన్ని ఎర్రర్స్ వస్తే అంత మంచిది మనకి, అది మాత్రం చెప్తున్నా. అంటే మీరు మెయిన్గా మనం ఎక్కువగా చూసేది ఎర్రర్సే, ఆ ఎర్రర్సే మనకు బాగా గుర్తుంటాయి.
అది మెయిన్ ఇంపార్టెంట్. సో మీరు ఏం టెన్షన్ అవ్వకండి. ఏంటి బ్రో అన్ని ఎర్రర్సే వస్తున్నాయి నీకు అంటే మంచిదే, చాలా బెస్ట్ వస్తాయి. సరే. విఐ hello డాట్ సి, బట్ స్టిల్ సరే ఎర్రర్స్ ఏదో పెడదాం, చూద్దాం ఏమైందో ఏమో, ప్రాపర్గా వర్క్ అవ్వట్లే. చూడండి ఇలానే నేర్చుకోవడం మంచిదండి, మన సొంతంగా నేర్చుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు మనకు చెప్పేటోళ్ళు ఎవరు లేరు. బట్ నా సిస్టమ్ క్లాక్ అనేది తప్పు, అది ప్రాబ్లం. నాట్ ఏ ప్రాబ్లం బట్ సో దిస్ మైట్ బి ద ఇష్యూ అయ్యుండొచ్చు. కనెక్షన్ గెట్స్ డేట్ చాలా మారిపోయిందండి. అంటే నేను చెప్పాలంటే అప్డేట్ చేయడం మానేశాను నా ల్యాప్టాప్, అది ప్రాబ్లం. దిస్ టైం పక్కా కరెక్ట్గా వర్క్ అవుతుందండి, నా నమ్మకం ఉంది. టెస్ట్ డాట్ సి, సో వచ్చేసిందండి మనకు కావాల్సింది, క్లియర్గా వర్క్ అవుతుంది ఇప్పుడు. సో చిన్న నార్మల్గా హెలో డాట్ సి లాంటిది ఒకటి ప్రింట్ చేద్దాం. ఎలా ప్రింట్ చేయాలో చెప్తాను మీకు సింపుల్గా, చాలా ఈజీ అండి. అనుకుంటారు ఏంటి బ్రో ఎంత ఈజీగా ఉందని. సేమ్ లినక్స్ ఇప్పుడు అంటే ఇంకోటి చెప్పడం మర్చిపోయానండి. ఒకవేళ మీరు ఎంబెడెడ్ రిలేటెడ్గా ఎవరైనా వీడియోస్ చూస్తుంటే మాత్రం, అంటే ఒక ఫ్రెషర్ అయ్యుండి చూస్తే మాత్రం నేను చెప్పేది ఏంటంటే హ్యాపీగా సరే టైప్ చేద్దాం ఎంతసేపు, ఒక్క నిమిషం పని. అంటే లినక్స్ అని అంటే అంటే నేను కాలేజ్లో ఉండేటప్పుడు ఏం చేసేటోడు అంటే మంచిగా అంటే డ్యూయల్ బూట్ ఉండేది నాకు. సో మీరు కూడా డ్యూయల్ బూట్ అంటే చాలా బెస్ట్. డ్యూయల్ బూట్ చేసుకోండి. చాలా ఒకవేళ మీదైనా బ్రో నా ల్యాప్టాప్లో అదే హెచ్డిడి బ్రో మనది మా నార్మల్గా వర్క్ ఫాస్ట్గా చేయదంటే కొంచెం దిస్ ఈజ్ ఎంబెడెడ్ టాక్స్. రిటర్న్ జీరో అవసరం లేదు బట్ ఓకే. సో ఫినిష్ అయింది అండి, డబ్ల్యూక్యూ ఓకే సేవ్ చేసాం. జీసీసీ టెస్ట్ డాట్ సి చూడండి అయిపోయింది. సో సో ఏ డాట్ అవుట్, సో ఏ డాట్ ఎక్సి ఇక్కడ చూడండి. హలో దిస్ ఈస్ ఎంబెడెడ్ టాక్స్, అంతేనండి. అంటే ముందు ముందు ఇంకా తెలుస్తుంది ఎందుకు బ్రో ఇదే నువ్వు నాకు ఇన్స్టాల్ చేయించావు అంటే, మీ ఇష్టం, మీరు ఏదైనా చేయొచ్చు. ఏదైనా ఉంటే లైక్ విఎస్ కోడ్ ఉన్నా పర్లేదు, ఏదున్నా పర్లేదు. బట్ ఏంటంటే ఇది మీరు కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ వస్తుందని ఒకే ఒక రీజన్తోనే నేను ఇది చెప్తాను. మెయిన్గా అండి కోడ్ని బిల్డ్ చేయొచ్చు, మీరు మేక్ ఫైల్స్ని జనరేట్ చేయొచ్చు. అంటే మేక్ ఫైల్స్ అంటే ఏంటి అన్నీ చెప్తా, అది చాలా ఇంపార్టెంట్ అవన్నీ. అంటే మెయిన్ ఇండస్ట్రీ పర్పస్లో ఎక్కువగా మనం వాడేది. సో ఇదంతా అవసరం, చాలా ఇంపార్టెంట్. మేక్ ఫైల్ జనరేషన్, తర్వాత ఒక కోడ్ని ఎలా బిల్డ్ చేయాలి, తర్వాత ఇష్యూస్ ఏమైనా వస్తే ఎలా రిజాల్వ్ చేయాలి, డీబగ్ని ఎలా చేయాలి, దీంట్లో చాలా ఈజీ. సో డీబగ్గర్ కూడా ఉంది ఇందు లోపల. సో అంతా చెప్తానండి.
సో నచ్చిందంటే లైక్ చేయండి. కామెంట్లో పెట్టండి. చెప్పండి. బ్రో నువ్వు ఇలా తప్పు చెప్తున్నావు. లేదంటే ఏదైనా తప్పులుంటే చెప్పండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.